నమస్కారం. ఈనాటి ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే 2026 నాటికి మన భారతీయ స్టాక్ మార్కెట్ ముఖచిత్రం ఎలా ఉండబోతోంది? మ్యాక్రో ఎకనామిక్ ట్రెండ్స్ దగ్గర్నుంచి ఏరికోరి ఎంచుకున్న కొన్ని మైక్రో స్టాక్ పిక్స్ వరకు భవిష్యత్తులో సంపద సృష్టించే అవకాశాలు ఎక్కడెక్కడున్నాయో డీటెయిల్డ్గా విశ్లేషిద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. 2020 తర్వాత మార్కెట్లో వచ్చిన ఆ భారీ బుల్ రన్ని చూసి అరెరే ఎంత మంచి ఛాన్స్ మిస్ అయ్యామే అని ఎప్పుడైనా ఫీలయ్యారా? నిజం చెప్పాలంటే చాలామందికి ఆ ఫీలింగ్ ఉంది. అది సహజం కూడా. కానీ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే 2026 నాటికి మార్కెట్ మీద మళ్లీ ఒక కొత్త ఆశాభావం కనిపిస్తోంది. ఆ పాత భయాలను పక్కనపెట్టి రాబోయే అవకాశాలను ఎలా క్యాష్ చేసుకోవాలో మనమిక్కడ క్లియర్గా అర్థం చేసుకుందాం. అసలు గత 4 ఏళ్ల మార్కెట్ జర్నీ చూస్తే ఒక అద్భుతమైన సినిమా చూసినట్టే ఉంటుంది. 2020 కరోనా క్రాష్ టైంలో నిఫ్టీ దారుణంగా 9,000 పాయింట్లకు పడిపోయినప్పుడు ఇక మార్కెట్ పనైపోయింది అనుకున్నారు. కానీ చూస్తుండగానే 2024 నాటికి ఏకంగా 24,000 పాయింట్లకు దూసుకెళ్లిపోయింది. చరిత్రను ఒక్కసారి గమనిస్తే మార్కెట్ తీవ్రంగా పడిపోయిన ప్రతిసారీ అంతకు మించిన భారీ వృద్ధికి అక్కడే పునాది పడుతుంది. మరి ఈ లెక్కన 2026 నాటికి సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం గ్యారంటీ అంటారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేయబోతున్నాం. ముందుగా 2026 మార్కెట్ వృద్ధికి అసలు కారణాలేంటి? ఆ తర్వాత మార్కెట్ నిపుణులు ఎంచుకున్న టాప్ స్టాక్స్ ఏంటి? ఫ్యూచర్ను రూల్ చేసే మెగా ట్రెండ్స్, అలాగే బ్యాంక్ ఎఫ్డీలను మించి లాభాలిచ్చే డివిడెండ్ స్టాక్స్, అండ్ ఫైనలీ హై రిస్క్ ఉన్న పెనీ స్టాక్స్ గ్యాంబుల్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అసలు 2026 నాటికి మార్కెట్ ఎందుకు అంతలా పెరుగుతుందని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు భావిస్తున్నాయో ముందుగా ఆ కారణాలేంటో తెలుసుకుందాం. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థలు మన మార్కెట్ మీద ఇంత పాజిటివ్గా ఎందుకున్నాయో తెలుసా? ఇక్కడ ఒకేసారి 5 పవర్ఫుల్ ఫ్యాక్టర్స్ కలిసి వస్తున్నాయి. 1. ద్రవ్యోల్బణం క్రమంగా అదుపులోకి రావడం. 2. ఆర్బీఐ త్వరలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముండటం. ఇక 3. కార్పొరేట్ కంపెనీల లాభాలు చాలా బలంగా ఉన్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం భారీగా చేస్తున్న ఖర్చు, దేశీయంగా పెరుగుతున్న వినియోగం, ఇవన్నీ కలిపి మార్కెట్ గ్రోత్కు ఒక పర్ఫెక్ట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ పాజిటివ్ వాతావరణంలో పెద్ద పెద్ద మార్కెట్ ప్లేయర్స్, నిపుణులు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారు? వాళ్ల టాప్ స్టాక్ పిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనిస్తే ఎవరి స్ట్రాటజీ వాళ్లది అన్నట్టుగా ఉంది. ఉదాహరణకు మార్గన్ స్టాన్లీ ఏమో మన దేశీయ డిమాండ్ నమ్ముకుని కన్జ్యూమర్ మరియు బ్యాంకింగ్ రంగాలైన మారుతి సుజుకి, ఐసిఐసిఐ బ్యాంకుల మీద ఫోకస్ చేస్తోంది. అదే హెచ్ఎస్బీసీ చూస్తే కొంచెం సేఫ్గా ఐటీ ఆటో సెక్టర్లైన ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా వైపు మొగ్గు చూపుతోంది. ఇక నోమ్రా వాళ్లు మాత్రం అందరిలా కాకుండా యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి పక్కా క్వాలిటీ స్టాక్స్ను పికప్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ నంబర్ వింటే మీరు ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అదే 43%. అవునండి, రాబోయే కాలంలో మార్కెట్ రాడార్కి అందకుండా ఉన్న కొన్ని స్టాక్స్ ఏకంగా ఇంత భారీ లాభాలివ్వొచ్చని అంచనా వేస్తున్నారు. అది ఎలాగో మిరా ఎసెట్ షేర్ఖాన్ వారి రిపోర్ట్ ప్రకారం చూస్తే అర్థమవుతుంది. సాటిన్ క్రెడిట్ కేర్ నెట్వర్క్ షేరు ఏకంగా 43% అప్సైడ్ పొటెన్షియల్ కలిగి ఉంది. అలాగే సుప్రీం ఇండస్ట్రీస్ 33%, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే పిఎఫ్సి దాదాపు 31% దాకా రిటర్న్స్ ఇచ్చే అవకాశముందని రేటింగ్స్ చెప్తున్నాయి. ఈ అంకెలు నిజంగానే మైండ్ బ్లోయింగ్ కదా? షార్ట్ టర్మ్ టార్గెట్స్ అలా ఉంచితే అసలు మన భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయబోతున్న ఆ ఫ్యూచర్ మెగా ట్రెండ్స్ ఏంటో మనం ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ ప్రధానంగా 3 కీలక దశలున్నాయి. మొదటి దశలో మనం ముడి చమురు దిగుమతుల మీద ఆధారపడడాన్ని బాగా తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. రెండో దశలో రాబోయే కొన్నేళ్లలో ఏకంగా 70% వాహనాలు ఎలక్ట్రిక్ వెహికల్స్గా మారబోతున్నాయి. ఇక మూడో దశలో ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెల్స్ రావడం, అలాగే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుకు ప్రాణాధారమైన సెమీకండక్టర్ల రంగం విపరీతంగా విస్తరించడం జరగబోతున్నాయి. ఈ మౌలిక మార్పులను ముందుగానే పసిగట్టి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లాభాలు మామూలుగా ఉండవు. ఇదంతా ఒకెత్తైతే రిస్క్ తీసుకోకుండా చాలా సేఫ్గా, స్టడీగా సంపదను పెంచుకోవాలనుకునే వాళ్ల కోసం ఒక సూపర్ స్ట్రాటజీ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ చూస్తే వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనం ఎంతో నమ్మకంతో చేసే బ్యాంక్ ఎఫ్డీలు ఇప్పుడు మహా అయితే 6-7% వడ్డీ ఇస్తున్నాయి. కానీ ఇంకోవైపు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పిఎస్యులు షేరు ధరతో సంబంధం లేకుండానే 10% పైగా స్థిరమైన రాబడిని కేవలం డివిడెండ్ల రూపంలోనే ఇచ్చేస్తున్నాయి. ఇంతకీ ఆ టాప్ డివిడెండ్ ఇచ్చే కంపెనీలేంటంటే వేదాంత, కోల్ ఇండియా, ఐఓసీ, ఓఎన్జీసీ లాంటి దిగ్గజాలు ఈ లిస్టులో టాప్లో ఉన్నాయి. అయితే ఇక్కడ అసలైన సీక్రెట్ వెపన్ ఒకటి దాగి ఉంది. అదేంటంటే ఆ వచ్చిన డివిడెండు డబ్బును జేబులో వేసుకోకుండా మళ్లీ అదే స్టాక్లో తిరిగి పెట్టుబడి పెట్టడం. దీన్నే మనం డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ టెక్నిక్ వల్లే దీర్ఘకాలంలో ఆ కాంపౌండింగ్ మ్యాజిక్ జరిగి మీ చిన్న పెట్టుబడి కూడా ఒక పెద్ద ఫండులా మారుతుంది. సరే, సేఫ్ గేమ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మోడ్లోకి వెళ్దాం. అదే హై రిస్క్ హై రివార్డ్ గేమ్ అయిన పెన్నీ స్టాక్స్ గ్యాంబుల్. ఇప్పుడు ఈ నంబర్ గురించి మాట్లాడుకుందాం. 515%. జస్ట్ 9 నెలల్లో వచ్చిన లాభమిది. అంటే 1 లక్ష రూపాయలు పెడితే కొద్ది నెలల్లోనే అది 6 లక్షలకు పైగా మారిపోయిందనమాట. అసలు వినడానికే క్రేజీగా ఉంది కదూ. మార్కెట్లో 20 రూపాయలలోపున్న కొన్ని షేర్లు నిజంగానే అద్భుతాలు చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్లూగార్డ్ ఎంటర్టైన్మెంట్ అనే షేరు కేవలం 4 రూపాయలలోపు దొరికేది. అది ఏకంగా 515% ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే సెల్మెన్ ట్రేడర్స్ 210%, ఓన్టెక్ ఫిన్సర్వ్ 180% రిటర్న్స్ ఇచ్చాయి. పర్సెంటేజ్లు చూస్తే ఆకాశానంటున్నాయి. కానీ వీటి అసలు షేర్ ధరలు చూస్తే మన జేబులో చిల్లరతో సమానం. కానీ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చాలా సీరియస్ వార్నింగ్ బోర్డుంది. ఈ పెన్నీ స్టాక్స్ ఎంత స్పీడ్గా పైకి వెళ్తాయో అంతే స్పీడ్గా కిందకు పడిపోతాయి కూడా. వీటికి లిక్విడిటీ చాలా తక్కువ. అంటే మీరు అమ్మాలనుకున్నప్పుడు కొనేవాడు దొరకకపోవచ్చు. ఒడిదుడుకులు విపరీతంగా ఉంటాయి. పైగా ఈ చిన్న కంపెనీల ఫైనాన్షియల్ డేటాలో పారదర్శకత కూడా అంతగా ఉండదు. సో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే మొత్తం క్యాపిటల్ వాష్అవుట్ అయ్యే డేంజర్ కూడా ఇక్కడ పొంచి ఉంది. అందుకే మార్కెట్ నిపుణులు, నోములా లాంటి బ్రోకరేజ్ సంస్థలు ఎప్పుడూ ఒక మాట బలంగా చెప్తుంటాయి. సోషల్ మీడియాలో వచ్చే హైప్ చూసి వాళ్ళో వీళ్ళో చెప్పారని గుడ్డిగా షేర్లు కొనకండి. బలమైన బ్యాలెన్స్ షీట్, స్పష్టమైన బిజినెస్ మోడల్ ఉన్న కంపెనీలని ఎంచుకోండి అని. మార్కెట్లో మనం నిలబడాలంటే ఇంటర్నెట్ ట్రెండ్స్ కాదు, క్వాలిటీ మాత్రమే కాపాడుతుంది. ఇది రూల్ నంబర్ 1. సో ఫైనల్గా ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒక ప్రశ్న. మీ పెట్టుబడుల పోర్ట్ఫోలియో భవిష్యత్తును శాసించే మెగా ట్రెండ్స్ కోసం కరెక్ట్గా బిల్డ్ చేయబడి ఉందా, లేదా కేవలం నేటి తాత్కాలిక హైప్ వెనక పరుగడుతోందా? ఒక్కసారి ఆలోచించండి. మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు మనం మాట్లాడుకున్న ఈ అంశాలు మీరొక బలమైన ఆర్థిక వ్యూహాన్ని నిర్మించుకోవడానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. దేనిలోనైనా పెట్టుబడి పెట్టే ముందు మరింత లోతుగా విశ్లేషించండి, స్మార్ట్గా వ్యవహరించండి. ఈనాటి ఎక్స్ప్లెయినర్లో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు.